భిక్షాటన చేస్తూ జీవించావు భక్తుల
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, श्री साई दरबार महाराज की जय। శ్రీ సాయినారాయణ మహా శ్రీ సాయి సచరిత్రము 41వ అధ్యాయం. చిత్రపటం యొక్క వృత్తాంతము గుడ్డపీలికను దొంగిలించుట జ్ఞానేశ్వరి పారాయణం. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతము చెప్పారు. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాలకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతులు కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాము. ఒకనాడు బొంబాయి వీధులలో పోయినప్పుడు వీధిలో తిరిగి అమ్మవారి వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పడమని వెళ్ళాను. దానికి చట్రం కట్టించి తన బాంద్రాయంలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించవచ్చు, ప్రతిరోజు చిత్రపటం యొక్క దర్శనం చేయించుడాను. హేమాడ్ పంతుకు ఆ పటం ఇచ్చినకు 3 నెలల ముందు అతని కాలు మీద గురుపు లేచి బాధపడుచున్నాను. దానికి శస్త్రచికిత్స జరిగాను. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమర్ది నూర్ మహమ్మద్ పీర్బాయ్ ఇంటిలో పడి ఉండాను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసాల వరకు మూయబడి ఉండాను. అక్కడ ఎవరినూ లేకుండేది. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్ సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పట్టణాలు ఉండాను. వారిని కూడా కాలచక్రం విడవలేదు. అతను వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండాను. బాంద్రాలో ఆ పటములైన బాధపడగలను, పటములకు కూడా చావు పుట్టుకు ఉన్నట్టుండెను. పటములన్నీ వాని అదృశ్యం అనుభవించను. కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రంలో తప్పించుకోను. అదెప్పుడు తప్పించుకోగలిగినో నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది. ఎంతెంత పెద్ద మాలలు వేస్తారో ఆ సమాధికి చెప్పలేము. అసలు మాకు వారికి రుణానుబంధం ఉన్నది. చెప్పాలంటే శరత్ బాబూజీ గారి సత్సంగాల ద్వారా నేను ఈరోజు బాబా పాదాల చెంత ఉండే భాగ్యం కలిగిందంటే ఇక్కడ సాయి పదం ఉన్నది అక్కడ బైపాస్ రోడ్లో. అక్కడ సత్సంగాలకి ప్రతిరోజు నేను, లక్ష్మి, బాబీ చిన్నపిల్లోడు వీళ్ళలాగానే 6-7 ఏళ్ళు ఉంటాయి బాబీకి, తీసుకొని ప్రతిరోజు 2 సంవత్సరాలు కొండయ్య గారని మహానుభావులు అక్కడ సత్సంగం చేసేవాళ్ళు. ప్రతిరోజు వారి సత్సంగాలు వినేవాడిని. ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా బాబా పాదాల వద్ద నిలబడి ఆయన చెంత ఉన్నామంటే ఆ సత్సంగాల ఫలం, సత్సంగం అంత గొప్పది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ మందిరం ఇవన్నీ వచ్చాయంటే కూడా అక్కడే జరిగింది సంకల్పం. అది చిన్న చెప్తాను. ముందుగా ఆయన గొప్పతనం గురించి చెప్పుకుందాం. మన దక్షిణాది రాష్ట్రాల్లో బాబాకి సేవ చేసి ఎన్నో వేల మందిని, లక్షల మందిని సాయి మార్గంలో నడిపించిన గురువుల్లో ప్రథములు చెన్నై మద్రాసు వాస్తవ్యులు, మైలాపూర్లో వారి సమాధి ఉన్నది. బివి నరసింహస్వామి గారు, వారు ఆర్జులు. అసలు సాహిత్యం అంతా ఆయన వయసు పెద్ద వయసు కాబట్టి ఆయనకి ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ఆయన జీవితంలో. అదే ఒక కష్టం కూడా మంచికే వస్తుందనే దానికి ఆయన జీవితమే తార్కాణం, నిదర్శనం. ఆయనకి పరమ వైరాగ్యం వచ్చి ఆయన ఆ రోజుల్లో కూడా పెద్ద పదవిలో ఉండేవాడంట, ఎమ్మెల్యేనో ఎంపీనో అంట ఆయన బివి నరసింహస్వామి గారు. పెద్ద అడ్వకేట్ కూడా ఆయన. అప్పుడు పిచ్చి పట్టినట్టు అరుణాచలం రమణ మహర్షి దగ్గరికి, ఉపాసని బాబా దగ్గర కొద్ది రోజులు షిరిడీలో, ఆఖరాకి షిరిడీలో ఆయనకి మనశ్శాంతి కలిగి సాయిబాబా దగ్గర సాయిబాబాని సేవించిన భక్తులందరూ బ్రతికున్నారు అప్పటికి. వాళ్ళందరినీ కలిసి ఇంటర్వ్యూలు చేసి, వాళ్ళ వారసుల్ని ఇంటర్వ్యూలు చేసి భక్తుల అనుభవాలని ఒక పెద్ద గ్రంథం, డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని ఇంగ్లీష్లో ఆయన కొన్ని 1, 2, 3 అని చాలా పార్ట్స్ రిలీజ్ చేశారు. ఎవరు రాసినా కూడా ఆ గ్రంథంలో తీసుకోవాల్సింది ఎవరైనా ఇప్పటికి కూడా. అవి మూలాధారం అందరికీ. భరద్వాజ మాస్టర్ గారు కూడా ఆ గ్రంథాలు సేకరించి సాయి లీలామృతాన్ని ఆయన ఎన్నో గ్రంథాల్లో ఆ గ్రంథాలు కూడా చూసి తయారు చేశారు. అట్లా భరద్వాజ మాస్టర్ గారి దగ్గర శిష్యులుగా ఉన్నారు శరత్ బాబూజీ గారు. తర్వాత సొంత ఆయన భరద్వాజ గారు మాస్టర్ గారి మరదల్ని వివాహం చేసుకున్నారు. మాస్టర్ గారి దగ్గరుండి వాళ్ళ వివాహం జరిపించారు. మాస్టర్ గారి సమాధి అయిన తర్వాత సాయి పదం అనే సంస్థను స్థాపించి
షిరిడీలో నిరంతరం సత్సంగాలు, నామస్మరణ. ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా సాయి నామం చెప్పాలా, ఎట్లా కీర్తన చేయాలనేది అక్కడే నేర్చుకున్నాం. సాయి పదంలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. కృతజ్ఞత, సహాయం అంటే మామూలు సహాయం కాదు, ఈ జన్మ తరించే సహాయం చేశారు వాళ్ళు మాకు మా కుటుంబానికి కూడా. మామూలు సహాయం అంటే లౌకిక సహాయాలు కాదు, దైవ సహాయం. ఈరోజు దేవుడి దగ్గర పాదాల చెంత ఉండే భాగ్యం వారి ద్వారానే కలిగింది. కృతజ్ఞతలు తెలుపుకోవాలా. కొండయ్య గారిని, వాళ్ళ ధర్మపత్నిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి గురు పూర్ణం రోజు వారిని సన్మానించి వారికి వస్త్రాలు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఆయన సన్మానం అంటే రానన్నాడు, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆయన మర్చిపోయేటట్లు చేసి ఒకసారి రండి గురు పూర్ణం కానీ మామూలుగా ఆహ్వానించి అది బలవంతం చేసి ఇవ్వటం జరిగింది. అవి కూడా వాళ్ళ భార్యాభర్తను అందరినీ పిలిచి కొంచెం నాకు సంతృప్తి కలిగింది, ఆత్మ సంతృప్తి. వారి ద్వారా 4 మాటలు విని నేర్చుకోగలిగాం, బాబా పాదాలను పట్టుకోగలిగాం దృఢంగా. సత్సంగం అయిపోతే ఆయన అట్లా నిలబడుకునేవాడు పోయి బయట గాలికి. ప్రతిరోజు సత్సంగం అయిన తర్వాత ఏదో సందేహం ఎత్తుకోబోయేవాడిని నేను. ఏంది సత్సంగంలో ఇట్లా చెప్పారు, దీని సంగతి అని చెప్పమనేది. ప్రతిరోజు ఆయన దగ్గర ఆన్సర్లు, సమాధానాలు చెప్పించుకునేవాడిని. అడిగి జిజ్ఞాస. ఏదో వినేసాం ఇంటికి వెళ్ళిపోయాం అనుకోకుండా. పారాయణ ఎట్లా చేయాలో కూడా అక్కడే నేర్చుకున్నాం. సత్సంగం ఎట్లా వినాలో కూడా నేర్చుకున్నాం. షిరిడీలో ఆయన దర్శనం చేసుకోవటం జరిగింది ఒకసారి. మేమంతా కుటుంబం అంతా అక్కడికి షిరిడీ వెళ్ళినప్పుడు ఆ లైన్లో అందరికీ ఆయన ఊది బొట్టు పెట్టి అందరు కోరికలు, సమస్యలు అడుగుతుంటారు ఆయన్ని. ఆయన ఏదో చెప్తా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, 1 పదం 2 పదాలే, ఎక్కువ చెప్పరు. లైన్లో వెళ్ళి ఊరికి వెళ్ళేటప్పుడు అందరు లైన్లో వెళ్ళి ఆయనకు పాద నమస్కారం చేసుకుంటే ఆయన ఊది పెడతాడు, అందరికీ ఊది బొట్టు పెట్టి ఆశీర్వదిస్తాడు. అందరు అడుగుతూ ఉంటారు వాళ్ళ కోరికల, సమస్యలు. ఆయన ఏదో పొడిగా ఒక్కోసారి కొడతాడు అంతే. నాకు ఇప్పటికీ గుర్తు, 2000 సంవత్సరంలో నేను దర్శనం చేసుకున్నాను. అప్పుడు చాలా కొత్త సాయి మార్గానికి అప్పుడప్పుడే మా ఇంట్లో సత్సంగాలు ప్రారంభమయ్యాయి. దానికి కూడా చెప్తాను. సాయి మార్గంలో ముందుకెళ్ళేదానికి ఆశీర్వదించండి అని అడిగా నేను. శుభం అన్నాడు ఆయన. అంతే. ఈరోజు ఎవరొకరి ద్వారా ఆశీర్వదించాడు బాబా. ఆయనే కొంతమందిని ఎన్నుకొని వారి ద్వారా ఆయన కార్యాన్ని నిర్వహించుకుంటాడు. కొంతమందిలో కూర్చొని ఆయన హృదయాల్లో కూర్చొని వాళ్ళు తరించారు. గురువులుగా ఎంతోమందిని నడిపించారు. వాళ్ళ 3 నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా సాయి భక్తి తరంగాలు వాళ్ళ 3 సాగరాలు. చెప్పాలంటే సాయి భక్తి సాగరాలు. క్రమశిక్షణ కూడా ఇప్పటికి కూడా సాయి పదంకి వెళ్తే నిశ్శబ్దంగా అసలు మాట్లాడనీరు. నేను అదే కోరుకునేది ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా. అక్కడ నేను సత్యసాయి బాబా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను నిశ్శబ్దాన్ని పాటించటం. ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఎంతో నిశ్శబ్దం. పుట్టపర్తికి వెళితే కూడా ఎంతో హాయిగా ఉంటుంది నిశ్శబ్దంగా. ఇక్కడ కూడా సాయి పదంలో ఇప్పటికి కూడా లోపల చాలా క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళు. అక్కడొకటి ఏరుకున్నాం. అంతా మనకేం తెలుసు, ఇదంతా మహాత్ముల ఎంగిలే. ఆడ మంచి ఉంటే ఆడ తీసుకున్నాం. కనీస ధర్మం అనిపించింది నాకు. ఈరోజు నా స్టేటస్లో కానీ సాయి దర్బార్ గ్రూప్లో కూడా వారి ఫోటో పెట్టుంది, వారి గురించి కూడా మెసేజ్ పెట్టుంది, వారి జీవితం గురించి సంక్షిప్తంగా. షిరిడీలో బాబా ఒడిలో ఉంచుకున్నాడు ఆయన్ని. షిరిడీలో సమాధి కావడం అంటే సామాన్యమైన విషయమా? మొదటిసారి నేను 99లో సాయినామ సప్తాహం బ్యానర్ కనపడింది అక్కడ దారిని పోతుంటే. బాబీ స్కూల్, గోమతి స్కూల్ అయితే మేము బాలాజీ నగర్కి వచ్చాం. సంక్షిప్తంగా చెప్తా, అంతా చెప్పాలంటే సమయం లేదు. అప్పుడు ఆ దారిని వెళుతూ ఉంటే ఒకసారి బండిలో బ్యానర్ కనపడింది. అప్పటికే సాయి భక్తులమి, కానీ అంత డీప్ కాదు, ఏదో పాటలు వినడం, సాయి కోట్ రాసుకోవటం అంతవరకే. సాయి నామ సప్తాహం అని బోర్డు ఉంది, 7 రోజులు. ఇంకంతే, వెళ్ళిపోయాం లోపలికి. ఆయన బ్యానర్ చూసి ఆ వెళ్ళడం ఇంకా 2 సంవత్సరాలు ప్రతిరోజు రప్పించుకున్నాడు బాబా శరత్ బాబుజీ గారు.
తర్వాత కోవూరులో ఈ మధ్య మళ్ళీ గుడి కట్టారు. అక్కడ శాంతినగరం ఉంది. అక్కడ ఒక సాయిబాబా గుడి, సాయిపదం బ్రాంచెస్ ఈరోజు 2 రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఉన్నాయి. వాళ్ళవి కోట, సూళ్ళూరుపేట, వెంకటగిరి ఈ పక్కంతా ఉన్నాయి. చాలా చోట్ల కందుకూరు, ఒంగోలులో పెద్ద స్కూల్ కూడా ఉంది. మనకు బైపాస్లోనే కనపడుద్ది సాయిబాబా గుడి, సాయి స్కూల్ కూడా ఉంది వాళ్ళకి. స్కూల్లో కూడా వాళ్ళు నాటికలు, సాయిబాబా నాటికలు వేయిస్తారు. సాయిబాబా పాటల మీదే నృత్యాలు చేయిస్తారు. సినిమా పాటల మీద చేయించరు. సాయిబాబా పాటలతోనే నృత్యాలు చేయిస్తారు. వాళ్ళు భజన పాటలు కూడా 6-7 పాటలే, ఎక్కువ పాటలు పాడేదానికిలే, 6-7 పాటలే పాడాలి అంతే. భరద్వాజ మాస్టర్ గారి సత్సంగం కూడా అంతే, 6-7 పాటలే. వాళ్ళు చెప్పేది ఏంటంటే దానికి పాడినవే పాడుకుంటా ఉంటే దాంట్లో భావం మనకి స్థిరమవుతుంది, పలికేదానికి కూడా అందరికీ సులభంగా ఉంటుందని మాస్టర్ గారు రాస్తున్నారు సత్సంగ మహిమ అధ్యాయంలో, శ్రీ సాయి లీలామృతంలో. కోవూరు సాయిబాబా విగ్రహ ప్రతిష్టకి నేను లక్ష్మి వెళితే వాళ్ళు తెలిసిన ఆయన మాకు అది సాయిపదంలో మెంబర్, ఆయన కూడా ప్రసాద్ గారని. అక్కడికి వెళ్తే వాళ్ళు భార్యాభర్త అన్నీ వాళ్ళే దగ్గరుండి అభిషేకాలు చేసుకుంటున్నారు. చిన్న విగ్రహం పెట్టారు, 1.5 అడుగు విగ్రహం. వాళ్ళే అభిషేకాలు చేస్తున్నారు, వాళ్ళే అలంకారం చేస్తున్నారు, వాళ్ళే గుడి చిమ్ముతున్నారు, వాళ్ళే అన్ని సేవలు చేసేస్తున్నారు. వీళ్ళది కదా జన్మంటి భార్యాభర్తలది. ఇట్లా మనం కూడా ఇంటి దారిలో, నాకు ఇప్పటికీ గుర్తు, కోవూరు రోడ్లో వస్తూ ఉన్నాం బండిలో, నేను ఈమెతో అన్నా మనం కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కదా, ఇంట్లో ఒక చిన్న విగ్రహం తెచ్చిపెట్టుకోండి షిరిడీ నుంచి అని. అంతే అనుకోవటం, షిరిడీకి వెళ్ళడం, విగ్రహం తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం, బాబా ఫోటో తెచ్చిపెట్టుకోవటం. ఇంత దూరం తీసుకొచ్చాడు బాబా. దానికి కారణం కూడా సాయి పదం అక్కడ ఉందంటే శరత్ బాబూజీ గారే దగ్గర దానికి స్థాపకులు, వ్యవస్థాపకులు. ఇప్పటికి కూడా ఎక్కడ వాళ్ళు గుడి కట్టినా సాయి నిర్వహణ, సాయి పదం షిరిడీ అని రాస్తారు. అంటే షిరిడీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన దాని ప్రకారమే ఇప్పుడు వాళ్ళ భార్య, కుమార్తె ఉన్నారు ఆయనకి, వారే నిర్వహిస్తున్నారు. వాళ్ళు సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది. సాహిత్యం చూడండి, ఈ పుస్తకం అద్భుతమైన పుస్తకం, సాయి భక్తి సాధనా రహస్యం. ఈ పుస్తకం చదివితే అసలు సాయిబాబా గురించి లోతుపాతులన్నీ తెలుస్తాయి. అసలు సాయి సాంప్రదాయం ఏంది, అసలైన సాయి సాంప్రదాయం ఏంది, బాబా ఏం చెప్పాడు, మిగతా దేవతలకి బాబాకు తేడా ఏంది. ఇప్పుడు మాలలు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే ఆ రోజు సాయి పదంలో నాకు పడ్డ బీజం అది. ఈరోజు మీకు డేట్ వచ్చినా తీసి పెట్టుకోండి, మాలలు 3 రోజులు తర్వాత వేసుకోండి అనేంత ధైర్యం నాకు ఎట్లొచ్చింది. దేవుడు అంటే భయం ఉంటుంది కదా, నాకు ఎట్లొచ్చిందంటే ఈ పుస్తకమే ఆధారం. ఈ గ్రంథం చదవండి, మీకున్న డౌట్లన్నీ పటాపంచలు అయిపోతాయి, మీ సందేహాలన్నీ. అసలు పంచాంగాలంటే ఏంది, పండగలు ఎందుకు పెట్టారు, దీంట్లో లేనిది లేదు మొత్తం. అసలు నిద్ర ఏంది, నిద్ర ఏ టైంలో పోవాలి, నిద్ర ఏ టైంకి లేయాలా, అసలు బాబాతో ఎట్లా రుణానుబంధం పెంచుకోవాలా, మొత్తం ఉన్నాయి ఈ గ్రంథంలో. ఈ గ్రంథం చిన్న గ్రంథం చదివితే మనం ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అసలు ఆయన స్వయంగా రాశారు ఈ వ్యాసాలన్నీ. శరత్ బాబూజీ గారు చాలా తక్కువ పుస్తకాలు రాశారు ఆయన. మాస్టర్ గారు అయితే భరద్వాజ మాస్టర్ గారు చాలా గ్రంథాలు రాశారు, కానీ ఈయన సాహిత్యం చాలా తక్కువగానే రాశారు. ఇది సాయి పదంలో పాడుకుంటారు. ఈ పాట సాయి రహం నజర్ కన్నా, ఇది షిరిడీ హారతిలో పాడే పాట. వారు చివరిలో మనం ఎట్లా శిష్యప్రియ భజన ప్రియ సాంగత్యం అని పాడతామో, వాళ్ళు మరాఠీలో సాయి రహం నజర్ కన్నా చాలా బాగుంటుంది, చాలా గొప్ప భావం ఉంది దాంట్లో. సరే, మనకి ఆ శిష్యప్రియ అయితే తెలుగులో అర్థం అవుద్దని మనం ఇది పాడుకుంటున్నాం. భావం స్టడీ చేసుకొని హారతులకు వస్తే అద్భుతంగా ఉంటాయి హారతులు. ఈరోజు వారి ఆరాధన కాబట్టి ఒక పాట వారిని స్మరిస్తూ వారు స్వయంగా రాసిన పాట పాడుకుందాం. అందరూ పలకండి. సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సాయి దర్బార్ మహారాజ్ की जय, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 2 మాటలు వారే స్వయంగా రాసింది. మా సాంప్రదాయమే వేరన్నారు సాయి. దేని నుండి వేరు, సిసలైన సాయి సాంప్రదాయం అంటే ఏమిటి అన్న జిజ్ఞాసను, సందేహాన్ని వ్యక్తీకరించలేక గుండెల్లోనే గూడుగట్టుకున్న వినండి అసంఖ్యాక సాయి భక్తుల హృదయాంతరాళాల్లోని శేష ప్రశ్నలకు సమాధానం పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. సాయి తత్వాన్వేషణలో, సాయి స్మరణలో పునీతమైంది ఆయన జీవితం.
నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలో మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయని శ్రీ సాయి ఉవాచ. ఆ అగాధపు అంచులను తాకి ఆ జ్ఞానరత్నాలను వెలికి తీసిన మహామహితాత్ముడాయన. ఒక్కడుగు తన వైపుకేస్తే 10 అడుగులు తాను మన వైపుకేస్తానని శ్రీ సాయి ఇచ్చిన అభయం శ్రీ బాబూజీ విషయంలో అక్షర సత్యమైంది. జ్ఞానరత్నాల్ని వెలికి తీశాడు. ఈయన కూడా బాబా భక్తులుండే ఊర్లకంతా వెళ్ళి పరిశోధన చేశారు. సాయి వాళ్ళు పరిశోధన చేశారు. అసలు బాబా మీరు చెప్పాలంటే బాబా భక్తులు ఎక్కడెక్కడున్నారు, బాబా తిరిగిన ప్రదేశాలు పిచ్చోళ్ళలాగా తిరిగారు. అందుకే ఈరోజు పూజలు అందుకుంటున్నారు. ఊరికే వచ్చింది వాళ్ళకే. ఒక పాట పాడుకుందాం, అందరు పలకండి. సాయి ప్రాతదర్శనమివ్వుము సాయి, దివ్య రూప దర్శనమివ్వుము సాయి, హృదయ ద్వారమును తెరువుము సాయి, నీదు పదములను చూపుము సాయి, నీ దివ్య పదముల చూపుము సాయి, ప్రాతదర్శనమివ్వుము సాయి, దివ్య రూప దర్శనమివ్వుము సాయి, నాలో నేనుగా వెలిగే సాయి, నీవే నేనుగా తెలుపుము సాయి, నీవే నేనుగా వెలుగుము సాయి, ప్రాతదర్శనమివ్వుము సాయి, స్వస్వరూప దర్శనమివ్వుము సాయి, ప్రాతదర్శనమివ్వుము సాయి, ఈ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి, సాయినాథుని శరత్ బాబూజీకి. ఇంకా చాలా ఉంది పాట. ఇది మనకి టైం సరిపోదు. ఇక్కడ ఆయన గురించి ఆయనే రాసుకున్నాడు. ఇక్కడ నాకు అర్థమైంది. చూడండి, ఇక్కడ నాలో నేనుగా వెలిగే సాయి. అదే రమణ మహర్షి చెప్పిన నేను ఎవరు మనమంతా సాక్షాత్తు పరమాత్మ స్వరూపాలం. మనకు తెలియట్లే. పుట్టుకతో మనమంతా జీవుడే శివుడు అన్నారు. పరమాత్మ స్వరూపాలం మనం. ఈ మురికి బట్టి సంసారం అనే మాయలో పడి అసలు మానవుడు అనేది కూడా మర్చిపోతున్నాం. అది ఆయన రాసింది ఇక్కడ. నాలో నేనుగా వెలిగే సాయి. ఆయన లోపల ఆ నేను ఎవరు? సాయి. నాలో నేనుగా వెలుగుతున్నాడు సాయి. నాలో ఉండే నేను సాయి వెలుగుతున్నాడు సాయి నాలో నేనుగా. నేనంటే నేను మధు కాదు, ప్రభాకర్ కాదు, రిణిత కాదు, రజనీ కాదు. నాలో నేను సాయి. అది ఆయన స్థితి చూడండి. ఆ పాట రాసుకున్న దాంట్లోనే ఆయన ఎంత అత్యున్నత స్థితిలో ఉంటే రాసుకోగలిగాడు. నాలో నేనుగా వెలిగే సాయి, నీవే నేనుగా తెలుపుము సాయి. నీవే, నువ్వు నేను ఒకటే, నీవే నేనుగా అందరికీ తెలియజేయ అంటున్నాడు. ఎంత ఉండాలి ఆయనకి. ఆ స్థితి ఉంటే కానీ రాయలేరు. ఊరికే అనుభవిస్తే కానీ చెప్పలేరు, రాయలేరు. అనుభవించాలి. ఏదైనా కూడా అనుభవించాడు. ఆ స్థితిలోకి వెళ్ళాడు ఆయన. నీవే నేనుగా తెలుపుము సాయి, నీవే నేనుగా వెలుగుము సాయి. బాబా ఇచ్చాడు ఆయన స్థానం. బాబాతో సమానంగా ఆయనకి సాష్టాంగ నమస్కారాలు, పూలమాలు ఏమో చెప్పలేము అసలు ఆయన వైభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, సాయి దర్బార్ మహారాజుకి జై, సాయినాథుని శరత్ బాబూజీకి జై.
సచ్చరిత్ర గురించి ఒక 2 మాటలు చెప్పుకొని ఆపేస్తాను. ఈరోజు సంక్షిప్తంగా చెప్పాలంటే బాబా ఫోటోకి బాబాకు భేదం లేదని రాత్రి చెప్పుకున్నాము. హేమాద్ పంత్ ఇంటికి సాయిబాబా ఫోటో రూపంలో వచ్చారు భోజనానికి. సాక్షాత్తు ఆ ఫోటో రూపంలో ఆయన భోజనం చేశారని బాబాకు అన్ని నైవేద్యం పెట్టి వాళ్ళు తిన్నారు. ఆ ఫోటో వివరాలు ఈ అధ్యాయంలో చెప్పారు. అక్కడ వాళ్ళు నిరాకారం ముస్లిమ్స్, వాళ్ళు ఆలీ మహమ్మద్ అయినా కూడా కొంతమంది బాబాకి భక్తులు ఉంటారు కదా ముస్లింలలో కూడా, అట్లా బాబా ఫోటో కొని ఆయన ఇంట్లో తగిలించుకున్నాడు. తర్వాత వాళ్ళు నిరాకారం కాబట్టి ఆ ఫోటోలు మామూలుగా నిరాకారం కదా ముస్లింలు ఎక్కువ, వాళ్ళు ఆ ఫోటోలు ఆయనకి ఏదో వ్యాధి వస్తే వాళ్ళ బావమరిది ఆ ఫోటోలన్నీ సముద్రంలో పడేయమని చెప్తాడు. పడేయమని చెప్పినప్పుడు అన్ని ఫోటోలు వాళ్ళ మేనేజర్ని పంపిస్తాడు. ఈయనకి సర్జరీ జరిగి ఉంటుంది కాబట్టి అన్ని ఫోటోలు బారేస్తారు. ఆయన ఇంటికి వచ్చి చూసేసరికి బాబా ఫోటో ఒక్కటే ఉంది గోడకు తగిలిచ్చి. మరి అది ఎట్ట మర్చిపోయాడు? ఇక్కడ రాస్తున్నారు చూడండి, పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లు నేను సాయిబాబా పటం మాత్రం కాలచక్రమును తప్పించుకున్నాను. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తులనియు తెలియచున్నది. మరి అన్ని ఫోటోలు బారేశారు, ఆయన ఒక్కటి ఫోటో బాబా ఫోటో ఒక్కటే ఉన్నదంటే ఆయన అనంత శక్తివంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. అంటే బాబాయే ఆ బుద్ధి పుట్టినలా మేనేజర్కి ఆ బాబా ఫోటో తాకేదానికి. అంటే సాక్షాత్తు ఫోటో బాబాతో సమానం కాబట్టి, సజీవుడు ఆ ఫోటోలో ఆయన కాబట్టి. తర్వాత లాస్ట్ వాక్యం, తర్వాత ఆ పటం మళ్ళీ ఇంటికి వచ్చి చూశాడు, అది పార్సిల్ చేసి మళ్ళీ బీరువాలో దాచిపెట్టుకున్నాడంట. మళ్ళీ వాళ్ళ బావమరిది చూస్తే దాన్ని పారేస్తాడని. మళ్ళీ ఎందుకు అది బాబా, ఆయనకు కూడా నమ్మకం ఉంది స్వతహాగా బాబా మీద. మరి ఎవరి దగ్గర ఇస్తే బాబాని జాగ్రత్తగా చూసుకుంటారు, పూజ చేసుకుంటారని ఆలోచించి హేమాద్రి పంత్ ఇంటికి వచ్చి ఆ ఫోటో ఇచ్చారు. అంతకుముందు రోజే స్వప్నంలో కనపడి బాబా చెప్పాడు మీ ఇంటికి వస్తున్నానని. ఫోటో రూపంలో వీళ్ళని కదిలిచ్చాడు అక్కడ ఫోటో ఇచ్చేదానికి. దీనికి ఏం రాశారు కింద లాస్ట్లో, ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు, భూతం భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అంటే జరుగుచుండేది, జరగబోయేది, జరిగినది మొత్తం 3 బాబాకు తెలుసు. చాకచక్యంగా అంటే నేర్పరితనంగా, సూత్రములు లాగి అంటే ఎవరిని ఎక్కడ కదిలించాలా, ఎవరిని ఎక్కడ కలపాలా, ఎప్పుడు ఏమి చేయాలా, ఎప్పుడు ఏ సంఘటన సృష్టించాలా. ఒక ఇద్దరిని కలిపాడంటే కూడా దాని వెనక ఒక కారణం ఉంటుంది. అవన్నీ ఆయనకి తెలుసు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుండెనో కూడా తెలియచున్నది. మరి ఆయనకి ఆయన లోపల జ్వరబడి ఆ ఫోటో వాళ్ళ ఇంటికి పంపించాడు కదా, ఇక్కడ స్వప్నంలో కనపడ్డాడు. చూడండి కనెక్టివిటీ. ఇక్కడ స్వప్న దర్శనం ఇచ్చి మీ ఇంటికి వస్తున్నా అన్నాడు. అక్కడ హేమాద్రి పంత్కి ఇంటికి పోయి నాకు నా ఫోటో ఇచ్చేయి అన్నాడు అక్కడ. అట్లా మనకు కూడా ఎన్నో జరుగుతుంటాయి. అందుకే సాయి సచ్చరిత్ర చదివితే మనకి ఈ అనుభవాల ద్వారా, ఈ సత్సంగాల ద్వారా మనకు జరిగిన సంఘటనల్ని వెంటనే గ్రహించి బాబా మనతోనే ఉన్నాడు అనే అనుభవం జరగద్ది. అప్పుడు ఏంది ఉపయోగం మనందరికీ? బాబా మనకు తోడున్నాడంటే ఇంక అంతకంటే ఏం కావాలి? ఎంత ధైర్యం వస్తుంది. కొండొచ్చి పైన పడుతున్నా నా బాబా నాకున్నాడు, ఇదేం చేయదు నన్ను, తేలిపోద్ది అనిపిస్తుంది. అది చాలదా? సమస్యలు కష్టాలు రాత్రి కూడా చెప్పా ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి, దాన్ని ఓర్చుకునే శక్తి, మళ్ళీ దాన్ని క్లియర్ కూడా ఆయనే చేస్తాడు. అది ఇంకంతకంటే ఏం కావాలి మనకి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, साई दरबार महाराज की जय, साईनाथ शरद बाबू जी की जय। ओ समर्थ सद्गुरु साईनाथ, साई माता, ద్వారకా మాయి, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ దివ్య ఆశీస్సులతో ఈరోజు
నీ సన్నిధికి, నీ భజనకు, నీ చరిత్ర పారాయణకు, నీ సత్సంగానికి రాగలిగాం. ఇదంతా నీ దయే సాయి. ఇలాగే ప్రతిరోజు నీ సేవలలో పాల్గొని మనస్సును, బుద్ధిని, శ్రద్ధను, ఓర్పును, ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవా, ప్రసాదించు దేవా. నీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నెంటి ఉండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి. మా తల్లిదండ్రులను, మా అత్తమామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వును సాయి. మాలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారం, కామ, క్రోధ, లోపమోహ, మదమాశ్చర్యాలను సమూలంగా తీసివేయి సాయి, తీసివేయి సాయి. బాబా, బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకో సాయి. ధర్మాన్ని ఆచరించే శక్తిని, సద్గుణాలను, ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించు సాయి. మాకు, మా కుటుంబానికి, ఈ విశ్వానికి అంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా, నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా. సాయినాథ, సాయి దేవా, సాయి తండ్రి, సాయి అమ్మ, ద్వారకామాయి, సాయి మాత, శరణం శరణం శరణం. అందరూ రెండు చేతులు పైకెత్తండి సాయి. పాయి మాం, పాయి మాం, పాయి మాం, పాయి మాం, రక్ష మాం, రక్ష మాం, రక్ష మాం, రక్ష మాం. పాలు తొలగించావు, భిక్షాటన చేస్తూ జీవించావు, భక్తుల పాపాలు తొలగించావు. ఏమో ఈ మాయ జగతి నుండలేమురా, ఉంటే నీ సాయం ఉండాలి మాకురా. ఏమో ఈ మాయ జగతి నుండలేమురా, ఉంటే నీ సాయం ఉండాలి మాకురా. మురవినర దయగనర సాకార రూప, ఓ సాయి దేవ కరుణించవా, ఓ సాయి దేవ కరుణించవా.